సరే, సాధారణంగా ఒకరికి జీవితంలో ఒక 8 సంవత్సరాలు బాగా ఉంటాయి. లేదా 10 సంవత్సరాలు బాగా ఉంటాయి. గరిష్టంగా 13 సంవత్సరాలు పీక్‌లో ఉంటారు. కానీ రజనీకాంత్ సార్ మాత్రం ఎలా సార్? ఇన్ని రోజులు ఒక హీరోగా హిందీలోకైనా వెళ్ళినా సార్ అక్కడ కూడా పడిపోయి నమస్కరిస్తున్నారు. తమిళ్‌లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇది రజనీకాంత్ గారి గురించి సార్. హిందీలోకి వెళ్ళినా సారొచ్చి పడిపోయి నమస్కరిస్తారు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఎత్తుకొని సంబరంగా ఉంచుతున్నారు. ఫ్యాన్స్ కూడా సంబరంగా ఉంచుతున్నారు. ఆయనే కూడా చాలా ప్రేమగా, వినయంగా ఉంటారు సార్. డబ్బు కావాలంటే ఎవరు కావాలన్నా సంపాదించవచ్చు సార్. కానీ అలాంటి గౌరవం, అలాంటి మంచి స్వభావం ఎలా ఈ స్థాయిలో ఉన్నారు? మీరు రజనీకాంత్ సార్‌కి ఫ్రెండ్ కూడా. ఆయన జాతకాన్ని కూడా మీరు చూసారు సార్. కాబట్టి చెప్పండి. అలా గాదు. తల్లి వచ్చి నేను చాలా మందికి చెప్పాను. జాతకం పనిచేయడమే గాదు. తల్లి మనం కనడం, కొడుకు సుఖంగా ఉండాలని ఆశీర్వదించడం. అదే ఒక మనిషికి పెద్ద ఆశ. నిజం సార్. జాతకం ఏదీ లేకపోయినా కూడా తల్లి ఒక్క తల్లిగా ఉండి నలుగురు పిల్లల్ని కనేవారు. ఇద్దరు పిల్లల్ని కనేవారు. ముగ్గురు పిల్లల్ని కనేవారు ఆ కాలంలో. మోదీజీ గూడా తెలుసు. ఒక ఉదాహరణగా చెప్పండి. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు కొన్ని గర్భాలు ఏర్పడే ముందు వాళ్ళకు అకస్మాత్తుగా ఒక ఆశీర్వాదం లభిస్తుంది. ఆ ఆశీర్వాదం వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పినట్టు కొందరికి నీచమంగళాసం, విపరీతరాజు, పెద్దవాళ్ళు అడిగితే ద్వజు, ఇవన్నీ గొప్ప యోగాలు, పరివర్తన. ఇవి అన్నీ కొందరికి మాత్రమే వస్తాయి. రజనీ సార్ కూడా వచ్చింది. రాహుదశ ముగిసిన వెంటనే ఆయనకు భయంకరమైన టేకా. కానీ పెళ్లి నక్షత్రం చంద్రుడు, కుజుడు, రాహు వరుసగా వస్తాయి. గురుదశలో 1-8 సంవత్సరాలు ఏమీ లేవు. తర్వాత పెద్దదిగా మారుతుంది. గురుదశ తర్వాత శని దశ 18 సంవత్సరాలు. ఇవన్నీ ఆయనకు పీక్. కానీ అదే సమయంలో ఆయనకు డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఆయనకు ఈ వ్యాధి, ఆయనకు ఇది సమస్య. బుధుడు కొంత ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాడు. జీవితానికి ప్రమాదం. అన్నీ ఇచ్చింది, కానీ అన్నింటి నుంచి బయటపడగలిగాను. కానీ రజనీ సార్ యొక్క ఒక ముఖాన్ని మాత్రమే అందరూ చూస్తున్నారు. అది ఆయన విజయముఖమే. కానీ ఆ మనిషి జీవితాల్లో ఆరోగ్యాన్ని ఆయనే జెప్పుకున్నారు. అలవాట్ల వల్ల, స్నేహితుల వల్ల పట్టించుకోకుండా కథలా గూడా ఉండిపోయింది. అన్నీ భరించిన అన్ని స్నేహితులు భరించారు. ఇప్పుడు చూస్తే మెడికల్‌లో అన్నీ చాలా అడ్వాన్స్‌డ్ అయ్యాయి ఈసారి. కానీ రజనీ సార్‌కు వ్యాధి వచ్చింది. కొంతవరకు ఆ సమయంలో ఉన్నది. మెడికల్‌లోనే కాపాడారు సింగపూర్ ఇవన్నీ. కానీ ఇవన్నీ ఆయన తానే జేసుకున్నారు. అందుకే దశలొచ్చినప్పుడు ఆయనకు తాగడానికి ఇబ్బంది కలిగింది. సమస్య వచ్చింది. అయినప్పుడు జీవన స్థానం అనే 10వ స్థానం కూడా లగ్న స్థానం అనే పాటు. తర్వాత ఆయనకొచ్చేది 8వ భావం. బాగా చేసి ఈ రోజు వరకు అది బాగా నడుస్తుంది. అదితో పాటు ఆయన జాతకంలో కేతు చాలా శక్తివంతమైన ఫేట్. ఆ కేతు బలంగా ఉన్న వాళ్ళ వల్లే ఈ సన్యాసం. తపస్సు, సిద్ధులను కలవడం, మహానుభావులను కలవడం, కొండలపై ఉన్న దేవాలయాలకు వెళ్లి ధ్యానం చేయడం. అన్వేషలేనా? జీవితం అంటే అన్వేషమేనా? ఎప్పుడూ 'రజనీ' సార్ గురించి. అదెలా 'అజిత్' సార్ విషయంలో చూస్తే నేను కూడా మరదానేసుకుంటాను. కానీ వాళ్ళు షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ మేకప్ మొత్తం తొలడిపోతుంది. ఏది పట్టించుకోకుండా ఉంటా. ఇవన్నీ ఒక పెద్ద జాతకంలో కేతు పని చేస్తుంది. ఏడు పని చేస్తుందంటే పూర్తిగా త్యాగంగా ఉంటారు. బావుంటారు. అందరూ చాలా మంది చెప్తారు. ఆయనకి ఇదిలా. ఇందులో ఆయన వృత్తు ఉంది. ఆయనున్న ఫీల్డ్ ఆ గంభీరతకి ఉండొచ్చు. కానీ ఆయన ఎలా ఉన్నారో తెలుసా? ఒక సింపుల్ మనిషి అని పేరు. మేము కలవడానికి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నాం. మా ఫోటోగ్రాఫర్ దగ్గర ఆయన ఏమంటాడో తెలుసా? ఆ టీ షర్ట్ మీద తీసుకోవాలి. ఎందుకంటే అది కూడా రిలాక్స్ అయ్యి ఏది పట్టించుకోకుండా నిద్రపోతుంది. అన్నీ బయటకొచ్చినా నేనలా మాట్లాడతాను. దీపం వెలిగించేది నేనే. అవన్నీ ప్రపంచంలో అలా అనుకుంటే కూడా గూస్ బంప్స్ ఒస్తాయి. మనం అక్కడ ఒక రూ. 1,00,00,000 సంపాదించామంటే అంతే సినిమా చూపిస్తారు. కారు లోపల కూర్చొని మాట్లాడు. అవి వేరే విషయాలు.
ఈరోజు గురువులు వారి గురుమార్గాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే, పడక గదిలో ఆయన ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా ఎవరైనా వచ్చి ఆయనను తట్టుకుని నిలబెట్టిన తర్వాతే ముందు కూర్చొని మాట్లాడేవారు. ఆయన గురువులు ఎవరైనా మాట్లాడినా కూడా సోఫా నుంచి లేచి నిలబడి మాట్లాడేవాళ్ళే. అందుకే ఇవి అన్నీ సూపర్ స్టార్‌ల. అందుకే నా గురువులు కూడా మాట్లాడేవారు. రజనీ సార్ ఈ విషయాన్ని బాగా చదివి విన్న తర్వాతే గురువులు కారులో ఉన్నప్పుడు మాట్లాడితే కూడా నేను వాహనాన్ని పక్కకు ఆపేమని. వాహనం ఆపి రోడ్డు పైకి దిగి చెప్పులు వేసుకొని వాడటమే. నేను మాట్లాడతాను. అది చాలా మందికి నవ్వొస్తుందేమో. కానీ అలా కాదు. వాళ్ళు వేసిన భిక్షను మీరు మీ ముందు